హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము స్ప్రింగ్ ఎంవీసీ ట్యుటోరియల్లో పార్ట్ 2 వీడియో అనేది అయితే చేయబోతున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోస్లో స్ప్రింగ్ ఎంవీసీ పార్ట్ 1 వీడియో అనేది అయితే చేశాము, ఇంట్రొడక్షన్ అనేది. ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో అనేది అయితే చూసి నేర్చుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై అయితే వస్తుంది. అండ్ ఈరోజు వీడియోలో మనము ఒక స్ప్రింగ్ ఎంవీసీ సింపుల్ అప్లికేషన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలనేది అయితే వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనము ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము, సింపుల్గా నేర్చుకుందాము ఈజీగా. అండ్ లేట్ చేయకుండా ఇక్కడ టాపిక్లోకి అయితే వెళ్ళినట్లయితే స్ప్రింగ్ ఎంవీసీ ట్యుటోరియల్ పార్ట్ 2 అనేది అయితే చేస్తున్నాము. ఈ స్ప్రింగ్ వెబ్ ఎంవీసీ ఫ్రేమ్వర్క్ సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే ఫాలో అవ్వాలి. మనము ఇక్కడ కొన్ని స్టెప్స్ అనేది అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ని ఫాలో అయితే మనం ఒక సింపుల్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ద స్టెప్స్ ఆర్ యాజ్ ఫాలోస్: లోడ్ ద స్ప్రింగ్ జార్ ఫైల్స్ ఆర్ యాడ్ డిపెండెన్సీస్ ఇన్ ద కేస్ ఆఫ్ మావెన్. మనము జార్ ఫైల్స్ కానీ లోడ్ చేసుకోవాలి, లేదా డిపెండెన్సీస్ కానీ యాడ్ చేసుకోవాలి, మావెన్ డిపెండెన్సీస్. ఇది ఒక ఫస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. క్రియేట్ ద కంట్రోలర్ క్లాస్. ఒక కంట్రోలర్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి సెకండ్ స్టెప్లో. అండ్ థర్డ్ స్టెప్లో ప్రొవైడ్ ద ఎంట్రీ ఆఫ్ కంట్రోలర్ ఇన్ ద వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. డిఫైన్ ద బీన్ ఇన్ ద సెపరేట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. డిస్ప్లే ద మెసేజ్ ఇన్ ద జేఎస్పీ పేజ్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. స్టార్ట్ ద సర్వర్ అండ్ డిప్లాయ్ ద ప్రాజెక్ట్ అనేది అయితే చూడాలి. మనము ఈ స్టెప్స్ అనేది అయితే ఫాలో అయినట్లయితే మనకు ఒక సింపుల్ అప్లికేషన్ అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము రిక్వైర్డ్ జార్ ఫైల్స్ ఆర్ మావెన్ డిపెండెన్సీస్, మనకి ఏ జార్ ఫైల్స్ కావాలనేది అయితే ఇక్కడ తెలుసుకున్నట్లయితే, to run this example you need to load some jar files. First one is spring core jar files, spring web jar files, JSP plus JSTL jar files. If you are using any another view technology, then load the corresponding jar files. ఇక్కడ మనము జేఎస్పి అనేది జేఎస్పి ప్లస్ జేఎస్టిఎల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వ్యూ పేజెస్కి మనము ఈ టెక్నాలజీ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. మీరు వేరే టెక్నాలజీస్ యూజ్ చేస్తుంటే ఆ టెక్నాలజీస్కి సంబంధించి జార్ ఫైల్స్ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ డౌన్లోడ్ అనేది అయితే లింక్ ఉంది, కానీ మనము ఎటువంటి జార్ ఫైల్స్ అనేది అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, if you are using maven you don't need to add jar files. Now you need to add maven dependencies to the pom.xml file. ఈ pom.xml ఫైల్లో మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అనేది అయితే యాడ్ చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి జార్ ఫైల్స్ అనేది అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అండి మెయిన్ పాయింట్. ఇక్కడ చూసుకోవచ్చు మనము, if you are using maven you don't need to add jar files. Now you need to add maven dependencies to the pom.xml file. Provide ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కాన్ఫిగరేషన్ ఇన్ ద pom.xml ఫైల్. మనకు ఎటువంటి డిపెండెన్సీస్ కావాలో అవన్నీ మనము pom.xml ఫైల్లో యూజ్ చేసుకుంటాము. అండ్ మావెన్ ప్రాజెక్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం pom.xmlలో మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అనేది అయితే యాడ్ చేసుకుంటాం, ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి క్రియేట్ ద కంట్రోలర్ క్లాస్. To create the controller class, we are using two annotations. One is @ of controller and second one is @ of request mapping annotations అనేది అయితే యూజ్ చేస్తాము. ఇక్కడ మనకు the @ of controller annotation marks this class as controller. ఇక్కడ @ of controller annotation యూజ్ చేసినట్లయితే ఈ క్లాస్ వచ్చేసి మనకు కంట్రోలర్ క్లాస్ అనేది అయితే డిఫైన్ చేస్తుంది. రిక్వెస్ట్ మ్యాపింగ్ annotation is used to map the class with the specified URL name. ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్ యాంటేషన్ వచ్చేసి ఒక క్లాస్కి మ్యాప్ చేసి అండ్ స్పెసిఫిక్ యూఆర్ఎల్ నేమ్తో మనము ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్గా హెల్లో కంట్రోల్ డాట్ జావా అనే ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకొని @ కంట్రోల్ యాంటేషన్ @ రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది అయితే యూజ్ చేస్తాము. ఈ కోడింగ్ ఎలా చేయాలనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మనం జస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అవుతే మనకు ముందు ఒక ఐడియా వస్తే మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనేసి అయితే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రొవైడ్ ద ఎంట్రీ ఆఫ్ కంట్రోలర్ ఇన్ ద web.xml ఫైల్. మనము
ఈ కంట్రోలర్ క్లాస్కి డిస్పాచర్ ఇప్పుడు ఒక క్లయింట్ నుండి రిక్వెస్ట్ వస్తే ఆ రిక్వెస్ట్ వచ్చేసి డిస్పాచర్ సర్వ్లెట్కి అనేది అయితే వస్తుంది. ఆ డిస్పాచర్ సర్వ్లెట్ నుండి ఆ తర్వాత మనకు ఏ కంట్రోలర్ క్లాస్కి వెళ్ళాలి అనేది ఒక ఎంట్రీ ఆఫ్ కంట్రోలర్. కాబట్టి అక్కడ మనము ఈ వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో మనము ఈ డిస్ప్లే నేము సర్వ్లెట్ మ్యాపింగ్ ఈ విధంగా అనేది అయితే మనం రాసుకుంటాము. మనం కోడింగ్ చేసేటప్పుడు అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్ దిస్ XML ఫైల్ వీఆర్ స్పెసిఫైయింగ్ ద సర్వ్లెట్ క్లాస్ డిస్పాచర్ సర్వ్లెట్ దట్ యాక్ట్ యాజ్ ద ఫ్రంట్ కంట్రోలర్ ఇన్ స్ప్రింగ్ వెబ్ ఎంబీసీ. ఈ ఫ్రంట్ కంట్రోలర్ అనేది ఏంటంటే మనకు డిస్పాచర్ సర్వ్లెట్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. ఆల్ ద ఇన్కమింగ్ రిక్వెస్ట్స్ ఫర్ ద HTML ఫైల్ విల్ బి ఫార్వర్డెడ్ టు ద డిస్పాచర్ సర్వ్లెట్. చెప్పాను కదా, డిస్పాచర్ సర్వ్లెట్కి ఒక క్లయింట్స్ నుండి రిక్వెస్ట్ వస్తే ఆ రిక్వెస్ట్ని మనకు ఏ కంట్రోలర్కి వెళ్ళాలి అనేది ఒక ఎంట్రీ పాయింట్ అక్కడ ఉంటుంది. మనకు అక్కడ నుండి డిస్పాచర్ సర్వ్లెట్ నుండి కంట్రోలర్కి వెళ్ళి అక్కడ నుండి మనకు మోడల్ అండ్ వ్యూ ద్వారా రెస్పాన్స్ అనేది అయితే వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనము వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది అయితే రాసుకుంటాము. థర్డ్ స్టెప్ వచ్చేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టెప్, define the bean in the XML file. This is the important configuration file where we need to specify the view components. The context component scan element defines the base package where dispatcher servlet will set to the controller class. This XML file should be located inside the web inf directory. ఈ XML ఫైల్ అనేది వెబ్ INF డైరెక్టర్లో అయితే డిఫైన్ చేసి ఆ లొకేషన్లో ఉంటుంది. ఇక్కడ మనకు డిస్పాచర్ సర్వ్లెట్ అనేది అయితే ఏ కంట్రోలర్కి వెళ్ళాలి, ఎంట్రీ పాయింట్ అనేది చెక్ చేసుకోవాలి అనేది అయితే ఈ కాంటెక్స్ట్ కాంపోనెంట్ స్కాన్ అనేది అయితే మనము XML ఫైల్లో అనేది అయితే రాసుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, కోడింగ్ కూడా మనకు స్ప్రింగ్ సర్వ్లెట్ డాట్ XML అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ ఫైల్ మీకు కోడింగ్కి వచ్చినప్పుడు చెప్తాను, స్ప్రింగ్ సర్వ్లెట్ అనేది అయితే ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది కూడా. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, కంటెక్స్ట్ కాంపోనెంట్ స్కాన్ బేస్ ప్యాకేజ్ ఈక్వల్ టు మన ప్యాకేజ్ అయితే ఏ ప్యాకేజ్లో కంట్రోలర్స్ ఉన్నాయో ఆ ప్యాకేజ్ నేమ్ అనేది అయితే ఇస్తాం. మనం ప్యాకేజెస్ అనేది అయితే యూజ్ చేస్తుంటాం కాబట్టి ఆ బేస్ ప్యాకేజ్ అనేది అయితే ఇస్తాము ఇక్కడ. అండ్ ఈ విధంగా అయితే మనకు XML ఫైల్ అనేది అయితే ఉంటుంది. అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి, డిస్ప్లే ద మెసేజ్ ఇన్ ద JSP పేజెస్. మనకు క్లయింట్స్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ రెస్పాన్స్ అనేది అయితే పేజెస్లో మనకు వెబ్ పేజెస్లో వస్తుంది కదా, ఆ వెబ్ పేజెస్కి మనం ఈ JSP టెక్నాలజీ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. మీరు అనదర్ టెక్నాలజీస్ కూడా ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనము JSP టెక్నాలజీ, దిస్ ఈజ్ ద సింపుల్ JSP పేజ్ డిస్ప్లేయింగ్ ద మెసేజ్ రిటర్న్డ్ బై ద కంట్రోలర్ నుండి రెస్పాన్స్ మనకు డిస్పాచర్ సర్వ్లెట్కి వస్తుంది. డిస్పాచర్ సర్వ్లెట్ నుండి మనకు క్లయింట్స్కి అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది రెస్పాన్స్. ఈ JSP అనేది index.jsp ఫైల్గా డిఫైన్ చేస్తాము. మనం HTML కోడ్ అనేది ఇక్కడ యూజ్ చేసాము. HTML బాడీ ట్యాగ్లో ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాసాం, వెల్కమ్ టు స్ప్రింగ్ MVC ట్యుటోరియల్స్ అని. అండ్ మనకు ఈ 5 స్టెప్స్ యూజ్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ని రన్ చేసినట్లయితే మనకు ఒక సింపుల్ అవుట్పుట్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, వెల్కమ్ టు స్ప్రింగ్ MVC ట్యుటోరియల్ అనేది అయితే మనకు అవుట్పుట్ అనేది అయితే వచ్చింది. ఇక్కడ సింపుల్గా మనము ఈరోజు ఒక 5 స్టెప్స్లో ఒక స్ప్రింగ్ MVC అప్లికేషన్ అనేది అయితే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది అయితే 5 స్టెప్స్ అనేది అయితే ఫాలో అయ్యాము. అండ్ దీన్ని ప్రాక్టికల్గా మనము కోడింగ్ ఎలా రాసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి ఫ్లో అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకొని, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ మీకు వీడియోస్లో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై అయితే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నందుకు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.